ఇస్తుంటున్నాను. ఆయనే నమ్మదగిన దేవుడు, రాజు, రక్షకుడు, కాపరి, ఇమానీయులైన దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి కూడి వచ్చిన మీకు అందరికి వందనాలు. దేవుడు మీ అందరిని దీవించును గాక. మరి ప్రార్థన ద్వారా మనము ఈ యొక్క ఆరాధనను స్టార్ట్ చేసుకుందాము. గ్లోరీ సిస్టర్ ప్రార్థన, ప్రైజ్ లార్డ్ గ్లోరీ సిస్టర్, మీరు ప్రార్థనలో నడిపించండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. స్తోత్రం పరిశుద్రమేమల రాజానికి వందనాలు తండ్రి. యేసుక్రీస్తు రాజానికి స్తోత్రం దేవా. యేసుక్రీస్తు రాజానికి వందనాలు. ఇక్కడ నీ నామలు 2 3 ఉంటే దేవా, అక్కడ మీరుంటున్నారు దేవా. దేవ మా మందల మీద దిగండి దేవా. నీ యొక్క ఆత్మనార్పి దయచండి, నీ రక్త పురుషణ దయచండి. ముఖ్యంగా దినమంతా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సజీవ లెక్కలు నిలబెట్టిన దేవానికి వందనాలు. యేసు రాజానికి స్తోత్రం దేవా. వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడి వాక్యంలో మేము నిన్నే చూడాలా దేవా. దేవానికి స్తోత్రం దేవ. వాక్యానుసారంగా మేము నడుచుకోవాలి. అలాంటి జీవితం మీరు మాకు దయచేసి, నీకు పరిశుద్ధాత్మ సహాయం మీరు మాకు దయచేసి మీరే మాట్లాడి నీ నామానికి స్తుతి ఘనత మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తునామములో దేవ మీరే కార్యం జరిగించండి దేవ. యేసు రాజానికి వందనాలు తండ్రి. ముఖ్యంగా దేవానికి వందనాలు తండ్రి. ఇంకెవరైతే రాని బిడ్డలు ఉన్నారో దేవా, వాళ్ళందరినీ మీరు త్వరగా నడిపించండి. నజరుడనే యేసుక్రీస్తునామములో త్వరగా వాళ్ళని మీరు నడిపించండి దేవా. యేసు రాజానికి స్తోత్రం దేవా. యేసుక్రీస్తు రాజానికి వందనాలు తండ్రి. మరి వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. యేసు రాజానికి స్తోత్రం దేవా. మీరే కార్యం జరిగించి నీ పరిశుద్ధాత్మ సహాయం తెచ్చేసి నామానికి స్తుతి ఘనత మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. దేవుని స్తుతిస్తూ ఒక పాట పాడుకుందాం. సియోనులో సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు, సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు, సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని, సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని, ఆ దివ్య నగరులో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా, ఆ దివ్య నగరులో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా, సియోనులో స్థిరమైన పునాది నీవు, కడలేని కడగల్లు లేని కల్లోల స్థితిగతులు దరికే రాని, కడలేని కడగల్లు లేని కల్లోల స్థితిగతులు దరికే రాని, సువర్ణ వీధులలో నడిపించెదవా నా యేసయ్యా, సువర్ణ వీధులలో నడిపించెదవా నా యేసయ్యా,
సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు. కలతలు లేని, కన్నీరు లేని, ఆకలి దప్పులు అసలే లేని, కలతలు లేని, కన్నీరు లేని, ఆకలి దప్పులు అసలే లేని, నా శాశ్వత రాజ్యము నాకై సమకూర్చుచున్నావా నా యేసయ్యా, నా శాశ్వత రాజ్యము నాకై సమకూర్చుచున్నావా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు. సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము, సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము. సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును, సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును. నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే, నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే. సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు. నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. సియోనులో స్థిరమైన పునాది నీవు. అందరికీ ప్రైజ్ లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్ దిలీప్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అన్న. మీరు వాక్యంలోకి నడిపించండి దిలీప్. సరే అన్న, నడిపిస్తాం. ఈ యొక్క రాత్రి కాల స్కైప్ ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట నా శుభములు మీకు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన నతానియల్ బ్రదర్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ దినం నాకు ఎట్టి యోగ్యత లేకపోయినా, భాగ్యం లేకపోయినా, అలాంటి నన్ను ఈ దినము తన పరిచర్య కొరకు తన యొక్క వాక్యాన్ని ప్రకటించుటకు నన్ను నిలబెట్టిన యేసుక్రీస్తు ప్రభుకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకొని మనం ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, కృపా కనికరం గల తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి ఉన్న మా తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడవు, ప్రేమ స్వరూపినైనా. అవును తండ్రి, ఈ లోకంలోనైనా మీరు రాకమునుపునైనా మేమందరమునైనా మా పాపముల చేత, మా అపరాధముల చేత మేము చచ్చిన వారమై ఉన్నప్పుడునైనా మీరు కరుణా సంపన్నుడై ఉన్న దేవుడు కాబట్టే నాయన, జగత్తి పునాది వేయబడక మునిపేనైనా నీ ప్రేమ చేతనైనా మమ్మల్ని ఏర్పరచుకున్న దేవుడవయ్యా. మా అపరాధముల కొరకు, మా పాపముల కొరకు, మా దోషముల అన్నిటి కొరకు, వాటన్నిటి నుండి ప్రభా మేము విమోచించబడాలని తండ్రి మాకు బదులుగానైనా మీ ప్రాణాన్ని త్యాగం చేసిన దేవుడవు. ఆ కలువరి శిలువలో తండ్రి ఎంతగానో బాధ, శ్రమ అనుభవించి ఎన్నో నిందలు, అవమానాలు అన్నిటినీ భరించి, ఓర్చుకొని, సహించి నీ కృపచేత తండ్రి మమ్మల్ని రక్షించుకున్న దేవుడవయ్యా. మమ్మల్ని విమోచించిన మా విమోచకుడు అయిన తండ్రి నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు ప్రభ. గడిచిన కాలం అంతా తండ్రి ఈ దినం వరకు ప్రభ నీ కృపలోనైనా మమ్మల్ని భద్రపరిచిన దేవుడవయ్యా. నీ కంటి పాప వలెనైనా మమ్మల్ని కాచి కాపాడిన దేవుడు కాబట్టే ఇశ్రాయేలును కాపాడువాడు,
కునుకడు నిద్రపోడన్నావు తండ్రి. కాబట్టి పగలు ఎండ దెబ్బ నుంచి, రాత్రి వెన్నెల దెబ్బ నుంచి, చీకటిలో సంచరించు బాణము నుండి, నాశనకరమైన ఏ తెగులు మా గుడారము సమీపించకుండా, ఎలాంటి అపాయము మాకు కలగకుండానైనా, వేటగాని ఉరిలో నుండి మమ్మల్ని రక్షించిన దేవుడవయ్యా. నిత్యము మా పక్కననైనా మీరు మాకు తోడుగా ఉన్న దేవుడవు. ఇమ్మానుయేలుగా ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉన్న దేవానికి స్తోత్రాలు, వందనాలు. కాబట్టి ఈ దినం నాయన నీ సన్నిధిలో నాయన మమ్మల్ని నిలబెట్టినవు తండ్రి, సజీవులుగా చేసి, దానిని బట్టి ప్రభువానికి స్తోత్రాలు, వందనాలు. అవును తండ్రి, ఈ గడిచిన కాలం అంతా ఈ దినం వరకు నాయన ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు నాయన, ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మా పట్ల జరిగించిన దేవుడవు తండ్రి. దానిని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా నాయన. తండ్రి, ఇదిగో ఈ రాత్రికాల సమయంలో నా ప్రభువ నీ పాదాల యొద్ద మేమున్నాం ప్రభువా నాయన. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేసేదను. నా కాడి సులువుగాను తేలికగాను ఉంటది కాబట్టి నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకోమన్నావు తండ్రి. కాబట్టి మేము నేర్చుకోవడానికే ప్రభా, మా జీవితాలను మేము సరి చేసుకోవడానికే ప్రభా, మాలో నీకు ఆయాసకరమైన వాటన్నిటిని విడిచిపెట్టిన ఆయన మీరు పరిశుద్ధులు గనక మేము పరిశుద్ధంగా జీవించడానికే ప్రభా, ఆయన నీ విశ్వాసం మూలంగా మేము జీవించడానికే ప్రభా. ప్రతి దినమునైనా మా శరీరానికి ఆహారము ఎలా అవసరమోనైనా, మా ఆత్మ జీవించబడాలన్నా, మేము ఈ లోకంలో మీ కొరకు జీవించబడాలన్నా తండ్రి, నీ అక్షయమైన ఆహారమునైనా, జీవ ఆహారమునైనా, జీవవాక్యమునైనా ఈ ఆహారం మాకు ఎంతో అవసరం ప్రభా. కాబట్టి నువ్వు చెప్పినవు ఆ రోజు పరలోకము నుండి మన్నా దిగిన మీ పితరులు చనిపోయినారు కానీ నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు ఎల్లప్పుడూ జీవించునన్నావు తండ్రి. కాబట్టి ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడే వాక్యమై ఉండెను. కాబట్టి వాక్యము మీరు ప్రభా. కాబట్టి మీ యొక్క స్వరం వినే దాంట్లోనైనా మేము వేగిరపడే వారిగా ఉండాలా ప్రభువా నాయన. మేము విని గ్రహించుకొని ప్రభా నీ వాక్య ద్వారా మేము జీవించబడాలా ప్రభువా నాయన. కాబట్టి ఈ దినమునైనా మమ్మల్ని ఉద్దేశించి ప్రభువా మీరు ఏదైతే మాట్లాడాలని మీ యొక్క ప్రణాళిక కలిగి ఉన్నారో, మీ ఉద్దేశము కలిగి ఉన్నారో తండ్రి, ఆ రీతిగా మీరు మాతో మాట్లాడమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసు మాకు దయచేయండి. వాక్యం పట్ల ఆసక్తిని దయచేయండి. మా విశ్వాసాన్ని వృద్ధి చేసుకున్నట్టుకునైనా మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఏ మాత్రము యోగ్యత లేని నన్ను, ఎందుకు పనికిరాని నన్ను ప్రభానైనా, ఏ మాత్రము జ్ఞానం లేని నన్ను ప్రభా, ఈ దినమునైనా నీ యొక్క వాక్కును ప్రకటించడానికి నైనా నువ్వు నన్ను ఏర్పరచుకొని నైనా ఈ రాత్రికాల సమయమునైనా నీ ప్రియుల ఎదుట నన్ను నిలబెట్టినందుకు ప్రభా నీకు వందనాలు, స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవ, నా హృదయంలోకి నువ్వు వచ్చి నీ యొక్క పరిశుద్ధాత్మతో నన్ను నింపి అభిషేకించి నా నోటికి తోడుగా నువ్వుండి, నాలో నువ్వుండి నాయన, నా స్థానంలో నువ్వుండి వాక్యాన్ని ఉపదేశించి మాతో మాట్లాడమని, ఆ రీతిగా నా స్వనీతి మీద, నా స్వబుద్ధి మీద నేను ఎక్కడ కూడా ఆధారపడకుండా ప్రభువా నా ప్రవర్తన అంతటి యందు నీ అధికారానికి అప్పచెప్పుకుంటూ, నా ప్రాణ ఆత్మ శరీరము నీకు అప్పగించుకుంటూ, యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో నీకు ప్రార్థించి తండ్రి నిన్ను అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కీర్తనల గ్రంథంలో నుంచి ఈరోజు ఈ వాక్యమే, కాబట్టి ఈ వాక్యమే మనకి మూల వాక్యం అన్నమాట. ఈరోజు చెప్పబడే దేవుని యొక్క అంశంలో ఈ వాక్యము మూల వాక్యము. ఈ వాక్యాన్ని అనుగుణంగానే ఈరోజు చెప్పబడే ప్రతి వచనం ఉంటుందన్నమాట. చూడండి, కీర్తనల గ్రంథము 125 అధ్యాయము 1వ వచనంలో ఏముందంటే, యెహోవా యందు నమ్మిక ఇంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. కీర్తనల గ్రంథము 125 అధ్యాయము 1వ వచనంలో ఏముందంటే, యెహోవా యందు నమ్మిక ఇంచువారు. కాబట్టి మనము ఈ వాక్యాన్ని చూడండి 4 రకాలుగా మనం విభజించుకోవాలా. అందులో మొదటి భాగం ఏంటంటే యెహోవా యందు నమ్మిక ఇంచువారు. రెండవ భాగం ఏంటంటే కదలక నిత్యము నిలుచు, అంటే స్థిరముగా, ఒక స్టేబుల్ గా సియోను కొండవలే ఉందురు. కాబట్టి 4వది కొండ అన్నమాట. కాబట్టి ఎందుకు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనంలో ఏముందంటే, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుకకు తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. కాబట్టి దేవుని ఎదుట ప్రతి విశ్వాసి, కాబట్టి ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న ప్రతి వ్యక్తి, యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు, జీవము కలిగిన దేవుడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారానే నాకు పాప క్షమాపణ, కాబట్టే నా పాపముల నిమిత్తము ఆయన మృతి పొంది సమాధి చేయబడి లేఖనముల ప్రకారము 3వ దినాన లేపబడింది అని యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని సృష్టికర్తగా అంగీకరిస్తారో, ఆయననే నిజమైన దేవుడు, ఆయననే సర్వ సృష్టికి సర్వలోకానికి దేవుడు, సర్వము సమస్తము అన్నిటి మీద అధికారము గల దేవుడు అని ఎవరైతే నమ్ముతారో, అలా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో, ఆయనను వెంబడించే వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ లోకంలో ఎలా ఉండాలంట, విశ్వాస మూలముగా జీవించను.
మనందరికీ తెలుసు యేసుక్రీస్తు ప్రభు 40 దినములు 40 రాత్రులు ఉపవాసమైన పిమ్మట ఆయన అరణ్యంలో శోధింపబడినప్పుడు శోధకుడు ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఈ రాళ్లను రొట్టెలు చేసుకోమన్నప్పుడు దేవుడు అంటాడు, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు దేవుని నోటి నుండి వచ్చు మాట వల్ల బ్రతుకును. అంటే దేవుని నోటి నుండి వచ్చే మాటల్లో ఏముందంటే జీవం ఉంది. అందుకు ఎండిన ఎముకలు కూడా జీవించగలిగినాయి. అంటే దేవుని వాక్యము, దేవుని వాక్కు ఎంత బలమైనది, ఎలాంటి పరిస్థితిలో, ఎలాంటి స్థితిలో, ఎలాంటి మన చుట్టూ ఉన్న దాంట్లో ఉన్నప్పటికీ కూడా మనము కదిలింపబడము. వాక్యము లేనివాడు ప్రతి వాడు కదిలింపబడతాడు. ఎందుకంటే వాక్యమే చెప్తుంది, దానికి ఆధారము మన ప్రభువే. నేను సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నా తండ్రి నన్ను ఈ లోకానికి పంపించిండు అన్నాడు. అలా సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చే ఆ దేవుడే ఈరోజు పరిశుద్ధాత్ముడుగా మనలో ఉండి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మన మధ్యలో ఉండి. కాబట్టి వెనుకకు తీయడం అంటే ఏంది? కదిలించబడడం అన్నట్టు. కాబట్టి ఎవరు కదిలించబడరు అనేది మొదట. కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. కాబట్టి ఎవరు కదిలించబడరంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో, కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును. అంటే ఈ వాక్యము ఎవరి గురించి చెప్పబడుతుంది? ప్రతి వాడును. చెప్పే నేనైనా ఈ లోకములో యేసుక్రీస్తు ప్రభుని నమ్మి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన మీద ఆధారపడి ఆశ్రయించి ఆయన కొరకున్న ప్రతి ఒక్కరూ, అందులో ప్రవక్తలు ఉండొచ్చు, సువార్థికులు ఉండొచ్చు, అపోస్తలు ఉండొచ్చు, పరిచారకులు ఉండొచ్చు, బోధకులు ఉండొచ్చు, కాపరులు ఉండొచ్చు. చూడండి, ఏ వ్యక్తి అయినా కానీ చూడండి, ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలి ఉండును. అంటే బుద్ధిమంతుడు ఎవరు, బుద్ధిహీనుడు ఎవరు, అంటే విశ్వాసి ఎవరు, అవిశ్వాసి ఎవరు, ఎవరు దేవుణ్ణి నమ్ముతున్నారు, ఎవరు దేవుణ్ణి నమ్మడం లేదనేది ఈ వాక్యము నిర్ధారిస్తుంది. ఎవరైతే దేవుని మాటలు వినకుండా దాని చొప్పున చేయకుండా ఉన్న వాళ్ళందరూ ఎలా ఉంటారనేది యాకోబు తను రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పింది. ఎవరు? మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్యము విని దాని ప్రకారముగా ప్రవర్తించు వారునై ఉండుడి అన్నాడు. అంటే మోసపోతున్నారు. వాక్యాన్ని వినకుండా, వాక్యాన్ని నమ్మకుండా, ఆ వాక్య ప్రకారంగా మనం నడవకుండా మనలో ఎలాంటి మార్పు ఉండదు. ఈరోజు ఎందుకు మనుషులు కదిలింపబడుతున్నామంటే దేవుని మాటలు మన హృదయంలో ఉంటే, ఆ దేవుని మాటలు మన హృదయం అనే పలక మీద రాయబడి ఉంటే, ఆ దేవుని మాటలు మన హృదయంలో ఉండి వాటిని మనం భద్రపరుచుకుంటే ఆ మాటలు నిన్ను జీవింపజేస్తాయి. నీ కష్టంలో నిన్ను జీవింపజేస్తాయి, నీ శ్రమలో నిన్ను జీవింపజేస్తాయి. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలాంటివైనా, అవి ఏవైనా కానీ నిన్ను అవి ఏవి కూడా ఎంత మాత్రము కూడా ఏమి చేయలేవు. శద్రకు, మెషకు, అబేద్నోలు మండుతున్న ఆ అగ్ని 7 అంతలు తీవ్రమైన ఆ అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు ఆ అగ్ని జ్వాలలు వాళ్ళని ఏమన్నా హాని చేయగలిగినాయా? వాళ్ళ వస్త్రములు ఏమైనా కాలబడ్డాయా? వాళ్ళ తల వెంట్రుకలైనా కాల్చివేయబడ్డాయా? వాళ్ళ శరీరానికి ఏమన్నా అంత మచ్చన్న అయిందా? ఎట్లా సాధ్యం చెప్పండి? ఆ మండుతున్న అగ్ని 7 అంతలు తీవ్రముగా మారినప్పటికీ కూడా దేవుని యందు వాళ్ళు నమ్మకం కనబరుచుకున్నారు. మా దేవుడు సమర్థుడు. చూడండి ఎంత గొప్పగా వాళ్ళు జీవించబడ్డారు కాబట్టే కదా ఈరోజు వాళ్ళ గురించి ప్రభు మనకి చెప్పాల్సి వస్తుంది. ఎందుకు? మాదిరిగా తీసుకోవడానికి. వాళ్ళ పట్ల ఉన్న దేవుడు ఈరోజు నా జీవితంలో నా పట్ల ఎందుకు లేడు? పక్షపాతి గల దేవుడు కాడని మనకు తెలియదా? ఆయనలో ఎలాంటి భేదం లేనివాడని మనకు తెలియదా? యేసు క్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న దేవుడు కదా. కాబట్టి వాళ్ళు కదిలించబడలేదు. కాబట్టే యేషయా ప్రవక్త అంటాడు, నేను జలములలో బడి వెళ్ళినా అవి నన్ను ఏమి చేయవు, అగ్ని జ్వాలలు కూడా నన్ను కాల్చజాలవు. ఎందుకంటే నీ ముందు నడుచువాడు నీ దేవుడైన నీ యెహోవాయే కాబట్టి, నీ పక్షా నుండి యుద్ధము చేయువాడు నీ దేవుడైన నీ యెహోవాయే కాబట్టి ఆయన ఎప్పుడు మనకు తోడుగా ఉన్న దేవుడు. ఇమ్మానుయేలుగా ఎల్లప్పుడూ దేవుడు మనకు తోడుగా ఉన్న దేవుడు. ఇవన్నీ మనకి ఎప్పుడు జ్ఞాపకం ఉంటాయంటే చూడండి, ఈ జీవం గల దేవుని మాటలు మనం విని ఆ వెండి ఎంత జాగ్రత్త పడతాం, బంగారం ఎంత జాగ్రత్త పడతాం, ఈ లోకంలో ఎంతో విలువైన ఆభరణాల పట్ల ఎంత జాగ్రత్త పడతాం. వాటికి ఈ వాక్యము ఏ మాత్రం కూడా అవి ఈ వాక్యం ముందు సరి చూడలేవు, పనికిరానివి అన్నట్టు. అంత వెండి ముత్యముల కన్నా ఈ లోకంలో గొప్ప వాటి కన్నా అన్నిటికన్నా శ్రేష్టమైనది, బహు విలువైనది, గొప్పది ఏదన్నా ఉందంటే దేవుని వాక్యమే. ఎందుకంటే విలువైన వాడు, గొప్పవాడు, ఉన్నతమైన వాడు, శ్రేష్ఠుడు మనకి ప్రభువే.
కాబట్టి ఈ మాటలు విని దేవుని వాక్యాన్ని విన్న మనము వినడమే కాదు, వాటి చొప్పున చెయ్యాలా. అప్పుడు నీ పునాది బండ మీద కట్టబడింది కాబట్టి నువ్వు కదిలింపబడవు. అదే చెప్తున్నాడు యేసయ్య మత్తయి సువార్త 7వ అధ్యాయం 25వ వచనంలో, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిను గనుక అది పడలేదు. అంటే వెనుకకు తీయము, దేని నిమిత్తము కూడా దేవుని యందు సందేహించము, అభ్యంతర పడము, అనుమానించము, అధైర్యంగా ఉండము, చింతించము. ఎందుకంటే వాక్యము నమ్మదగినది కాబట్టి, ఆ వాక్యమే దేవుడు కాబట్టి, దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి. చూడండి, గాలి, వాన, వరద మన జీవితంలో వచ్చే కష్టాలకి అవి సాదృశ్యంగా ఉన్నాయి. మన జీవితంలో వచ్చే మన శ్రమలకి అవి సాదృశ్యంగా ఉన్నాయి. మనకి కలిగి ఉన్న అపాయాలకి, ఆపదలకి చూడండి అవి సాదృశ్యంగా ఉన్నాయి. కానీ అవి ఎంత బలంగా వచ్చినా, ఎంత బలంగా మన మీద కొట్టినా గాని మన పునాది దేవుని మాటల మీద ఉంది కాబట్టి నువ్వు కదిలింపబడవు. అదే ఇక వేరే ఏ మాటల మీద నువ్వు ఉన్నా కానీ నువ్వు ఖచ్చితంగా నీ జీవితంలో కదిలింపబడతావు. స్థిరముగా ఉండలేం మనం. చూడండి మత్తయి సువార్త 7వ అధ్యాయం 26వ వచనము, మరియు నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను. మనం పడిపోతాం, కష్టాలను బట్టి పడిపోతాం, మనం కలిగి ఉన్న శ్రమలను బట్టి చూసి పడిపోతాం, మన చుట్టూ పొంచి ఉన్న అపాయాలను బట్టి, ఆపదలను బట్టి, మన స్థితిగతులను బట్టి, మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మనం వాటిని చూస్తే దేవుణ్ణి చూడలేము, దేవుణ్ణి నమ్మలేము. దేవుని మీద మనము ఆధారపడి ఆశ్రయించి దేవుని కొరకు కనిపెట్టుకొని జీవించలేము. కాబట్టి ఈరోజు ఎందుకు మనుషులు శోధనలకు పడిపోతున్నారంటే వాక్యాన్ని పాటించకపోవడం వల్ల, వాక్యాన్ని నమ్మకపోవడం వల్ల. చెప్పలేదా ప్రభు ఎబ్రీ పత్రికలో, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారందరికీ సహాయము చేయువాడై ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో నువ్వు శోధన గుండా వెళితే సహాయకుడుగా నేను ఉంటాను అని దేవుడు వాక్యము సెలవిస్తే దేవుణ్ణి సహాయం అడుగుతాం. దావీదంటాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెడితే ఆయన నాకు ఉత్తరం ఇచ్చిండు అన్నాడు. కాబట్టి మన శ్రమలో మనం దేవునికి మొరపెట్టాల. మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలాంటివైనా, మనం కలిగి ఉన్న స్థితిగతులు ఎలాంటివైనా దేనిని కూడా మనము లెక్క చేయకూడదు. కాబట్టి ఎవరు నిత్యము నిలుచు సియోను కొండ వల్లే ఉంటారంటే ఇక్కడే వాక్యం అర్థమైపోతుంది. దేవుని మాటలు విని దాని చొప్పును చేయువారే స్థిరముగా ఉండగలరు. ఎందుకంటే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనము, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఈ అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది అంటే వాళ్ళందరూ కూడా వారి జీవితాన్ని దేవునికి లోబరుచుకొని దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని వాళ్ళు గ్రహించి దాని ప్రకారంగా జీవించిన వాళ్ళు. దానియేలు శ్రమలో దానియేలు పడిపోలేదు. అబ్రహాము దేవుని మాటలు విన్నవాడు కాబట్టి తాను ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియదు, నిరీక్షణ లేదు. చూడండి, పునాదులు లేని పట్టణం కొరకు ఆయన వెళ్ళిండు, తనకు కలిగి ఉన్నదాన్ని అంతా విడిచిపెట్టి ఒక్క దేవుని మాటని విని. ఎంత నమ్మి ఉంటాడు అతను. శారా శరీరము ముతతుల్యమైంది. అబ్రహాము రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్యము దర్శనమందు అతని యొద్దకు వచ్చినప్పుడు అతన్ని దేవుడు ఆకాశం వైపు చూపించి, ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానం ఉంటదన్నప్పుడు దేవుని వాక్యాన్ని అతను అనుమానించలేదు. కాబట్టి ఆ వాక్యము అతనికి నీతిగా ఎంచబడింది. అది ఆయనకు నీతిగా ఎంచబడింది కాబట్టి ఈరోజు విశ్వాసులమైన మనకు ఒక తండ్రిగా ఆయన నిలబడే స్థానాన్ని పొందుకోగలిగింది. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, దానిని నెరవేర్చుటకు సమర్థుడని అతను అబ్రహాము విశ్వసించాడు. కాబట్టే శద్రకు, మెషకు, అబేద్నోలు కూడా అలానే ఉన్నారు. దానియేలు అలానే ఉన్నాడు. దేవుని యందు నమ్మిక ఉంచి, దేవుని యందు భయభక్తులు కలిగి వారు వారి జీవితాలను దేవునికి లోబరుచుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఈ లోకంలో జీవించిన వాళ్ళందరూ కూడా ఎవరు కూడా కదిలించబడినట్టు మనం చూడలేదు. అంత స్థిరముగా ఉండగలిగినారు. ఈరోజు ఆ పునాది మీద ఈరోజు మన జీవితాలు కట్టబడుతున్నాయా? ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు వాక్యము వినడానికి మనుషులకు ఓపిక లేదు. 1 గంట వాక్యం చెప్పేవాడంటే ఎంతో తిట్టుకుంటున్నారు. సంఘాల్లో కూడా వాక్యాన్ని 20-25 నిమిషాలు వినలేకపోతున్నారు. అప్పుడు నా ఎదుట నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తుడు గాని, చెప్పండి, వినుట వల్ల కదా విశ్వాసం వచ్చేది. అలా వాక్యాన్ని విన్నప్పుడే కదా నీ విశ్వాసం అనేది అంతకంతకు అది వృద్ధి చేయబడేది. ఈరోజు దుష్టుడు మనుషులని మోసపరిచండి. వాక్యాన్ని పక్కన పెడితే మన జీవితాలు ఎక్కడ కూడా దేవుని యొక్క చిత్తానుసారంగా ఉండవు.
కాబట్టే ఎందుకు మనుషులు దేవుణ్ణి ఎరిగి కూడా దేవుని యందు నమ్మిక కలిగిన వారు అయి ఉన్నప్పటికీ, రక్షింపబడిన వాళ్ళందరికీ అయినా ఎందుకు వారి జీవితాల్లో మార్పు లేదంటే, వినువారు మాత్రమే గాని విని వాక్య ప్రకారంగా చేయని వాళ్ళు ఇసుక మీద ఇల్లు కట్టుకుంటున్నారు. అందుకు శరీర దురాశలకు పడిపోతున్నారు, లోకానుసారమైన వాటికి పడిపోతున్నారు. ఈ లోకంలో ఉండే వ్యర్థమైన వాటికి మనుషులు ఆకర్షించబడుతున్నారు. సజీవుడు, నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నవాడు, అనాది కాలము నుండి ప్రవక్తల ద్వారా నానా విధములుగా మాట్లాడిన దేవుడు ఈ అంత్య దినములలో తన కుమారుడైన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ప్రభు ఈరోజు మనుషులతో మాట్లాడుతుంటే ఈరోజు మనుషులు వినగలుగుతున్నారా? ఈరోజు దేవుని వాక్యాన్ని వినగలుగుతున్నారా? అందుకు వినరు కాబట్టి, ఆయన ఎదుట విశ్వాసం మూలంగా జీవించరు కాబట్టి, మనుషులందరూ వెనుకకు తీసేవారుగా ఉంటారు కాబట్టే మనుష్య కుమారుడు తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా అన్నాడు. కానీ ఈరోజు వింటున్న నువ్వు నేను గ్రహించుకోవాలా, దేనిలో తగ్గినా గాని వాక్యములో తగ్గితే నువ్వు జీవము లేనివాడివి అన్నట్టు. ఎందుకంటే జీవము దేవుని వాక్కులో ఉంది కాబట్టి నువ్వు ప్రవచనం ఎత్తి ఈ ఎముకలతో మాట్లాడితే వాటికి ఆ ఎముకలకు శరీరం కలిగి వాటికి జీవం వచ్చి అవి సజీవులుగా నిలబడినాయి. కాబట్టే ఎందుకు శతాధిపతి గురించి దేవుడు ఆ మాట చెప్పగలిగిందంటే, అయ్యా నువ్వు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, మాట మాత్రము సెలవిమ్ము అన్నాడు. ఆ మాటలోనే వెలుగు కమ్మని పలికినప్పుడు వెలుగు కలిగింది. సమస్తము దేవుని మాట ద్వారానే సృజించబడ్డాయి అన్న సంగతి క్రైస్తవులమైన మనము ఎన్నడూ కూడా మన జీవితంలో మరచిపోకూడదు. అందుకు వాక్యాన్ని కంఠభూషణగా ధరించుకోమన్నాడు. అతని నిబంధనలో సామెతల గ్రంథంలో రాయబడిందంతా అదే కదా. కాబట్టి అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడిన వాళ్ళు కదిలించబడరు. చూడండి, మనకు ఒక వాక్యం చూస్తే మార్కు సువార్త, ఇప్పుడు నమ్మిక ఇచ్చే వారి గురించి మనం చూస్తే, కాబట్టి ఎవరు కదలక నిత్యము ఉండగలరంటే అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీదనే. అదే మాట మన ప్రభు, మన తండ్రి ఒకానొక దినము ఆయన ఎదుట నిలబడితే మనకు న్యాయం తీర్చే న్యాయాధిపతి మన యేసుక్రీస్తు ప్రభు చెప్పింది కూడా అదే. నా మాటలు విని దాని చొప్పున చేయువాడే బుద్ధిమంతుడు. వాడి పునాది బండ మీద కదలబడింది కాబట్టి చూడండి, సియోను కొండవాలంటే సియోను ఎవరు? యేసుక్రీస్తు ప్రభు కదా. ఆయన లాగా ఉంటాము అంటే దాని అర్థం ఏంది? కుమారుడు ఎట్లా ఈ లోకంలోకి వచ్చి తండ్రి ఉద్దేశాన్ని, తండ్రి చిత్తాన్ని, తన తండ్రి తనకిచ్చిన పనిని సంపూర్ణముగా నెరవేర్చిండో మనము కూడా దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుడు మన అందరికి ఇచ్చిన పనిని నెరవేర్చే వారిగా, ఆయన ఎట్లా ఈ లోకంలో జయించిన వాడిగా ఉండి తండ్రి కుడిపార్శ్వమందు ఉన్నాడో మనము కూడా జయించిన వారం అయితేనే అక్కడ ఉండగలము. అంటే ప్రతి దానిలో మనం జయం పొందాలంటే మనకు ఉండాల్సింది విశ్వాసమే. ఈ లోకమును జయించిన విజయము మనకున్న విశ్వాసమే. మనం దేవుని మీద ఆధారపడే జీవితమే ఈ లోకములో ఉండే వాటన్నిటినీ మనల్ని జయించేలాగా చేస్తది. చూడండి, అప్పుడు నీ హృదయంలో ఎంతగా దేవుని మాటలు ఉండాలో, ఎంతగా ఆ మాటలు నీలో, నీ మదిలో రావాలో, నీ స్మరించుకోవాలా. ఆయన మాటలు స్మరించుకుంటే, ఆయన మాటలను జ్ఞాపకం ఉంచుకుంటే ఎంతో ఆదరణ దొరుకుతుంది, ఎంతో మన ప్రాణానికి నెమ్మది కలుగుతుంది, ఎంతో ఎక్కడ లేని ధైర్యం వస్తుంది, సంతోషం వస్తుంది, ఆనందం వస్తుంది. చుట్టూ ఉండేది బాధాకరమే, కానీ ధైర్యంగా ఉంటాం. ఈరోజు ఎందుకు మనుషులు అధైర్యవంతులు అవుతున్నారు, అవిశ్వాసులు అవుతున్నారు, అపనమ్మకస్తులు అవుతున్నారు? ఎందుకు వారి జీవితంలో సందేహించి దేవుని యందు అభ్యంతర పడుతున్నారంటే, ఇలా మనుషుల మీద పునాది ఈ రోజు లేదు. మాకు ఒకరి గురించి తీర్పు తీర్చాలనేది దేవుడు చెప్పట్లేదు, కానీ మనము చూడట్లేదా? ఈరోజు వాక్యం మీద పునాది వేసి మనుషులు ఇల్లులు కడుతున్నారా? చెప్పండి. పునాది లేని ఇల్లు ఎలా ఉంటది? వాక్యం లేని మనుషులు ఎలా ఉంటారు? భయం ఎక్కడుంటది? దేవునికి లోబడే జీవితం ఎక్కడ ఉంటది? కాబట్టి ఎందుకు కదిలింపబడుతున్నారు? ఎందుకు మనుషులు పాపంలో పడిపోతున్నారు? ఎందుకు మనుషులు దేవుని యందు అవిశ్వాసులుగా ఉంటున్నారంటే పునాది లేదు. పునాది లేకుండా, ఫౌండేషన్ లేకుండా నువ్వు ఎన్ని 100 అంతస్తులు బిల్డింగ్ కట్టినా ఒక పెద్ద భూకంపం లాంటిది ఒక నిమిషం వస్తే ఆ ఇల్లు ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది అన్నట్టు. ఈరోజు మనం పునాది మీద కట్టబడిన వారమా? అది దానికి సాదృశ్యము. ఎవరు ఎన్నైనా చెప్పని, ఎవరు ఎన్నైనా ఈ లోకంలో దాని గురించి సాక్ష్యం ఇవ్వని, కానీ మన ప్రభు సాక్ష్యం ఇచ్చింది ఒకటే, నా మాటలు విని దాని చొప్పున చేసేవాళ్ళే అన్నాడు. అలా చేయకుండా నువ్వు ఎన్ని చెప్పి నువ్వు స్థిరంగా ఉంటావంటే అది నమ్మదగినది కాదు ఆ మాట. చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనంలో, ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణెలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణెలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి, ఇంతగా చెప్పిండు కదా యేసుప్రభు, నా మాటలు విని దాని చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన వచ్చెను,
వరద వచ్చెను, దాని గాలిపాటు మరీ గొప్పదిగా ఉంది కాబట్టి అది కూలిపోతది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తున్న శిష్యుల పని అలానే ఉంది చూడండి. ఒక్కసారిగా సముద్రంలో వాళ్ళు ప్రయాణిస్తున్న ఆ పడవలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. అలాగే ఆ 12 మంది శిష్యులు ఉన్నప్పటికీ, అంటే దాని అర్థం ఏం చూపిస్తుంది? దేవుడు మనతో ఉంటే ఏమి రావు అనేది అబద్ధము. దానియేలుకు దేవుడు లేడా? కానీ దానియేలుకు ఎందుకు వచ్చింది శ్రమ? షద్రకు మెషకు అబేద్నకు దేవుడు లేడా? ఎందుకు వచ్చింది శ్రమ? యోసేపుకు దేవుని తోడు లేడా? ఎందుకు వచ్చింది శ్రమ? అంటే దేవుడు తోడుగా ఉంటే శ్రమలు రావు, కష్టాలు రావు, బాధలు రావు, ఏమి రావని చెప్తారు. అది ఎంత మాత్రము కూడా నమ్మదగిన మాట కాదు. యేసు ప్రభు ఉన్నాడు మన శిష్యులతో పాటు, కానీ ఏం జరుగుతుంది? ఆ సముద్రంలో అప్పటిదాకా ఉన్న వాతావరణము ఒక్కసారిగా మారిపోయింది. పెద్ద తుఫాన్ వచ్చేసింది. తుఫాన్ వస్తే గాలి ఎలా కొడుతుంది? చెట్టులు కూడా ఇరిగిపోతాయి, కరెంటు స్తంభాలు కూడా పడిపోతాయి, పూరి గుడిసెలు, రేకుల షెడ్లు లాంటి ఇల్లు అయితే ఆ టాపులు కూడా ఎగిరిపోతాయి. కొన్ని చోట్ల ఆ తుఫాన్ యొక్క తీవ్రత ఎక్కువ ఉండి, ఆ గాలి తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు వాహనాలు కూడా కొట్టుకుపోతాయి, మనుషులు కూడా కొట్టుకుపోతారు. రీసెంట్ గా కొన్ని దేశాల్లో అది చూసినాం మన కళ్ళతోటి. అలాగే వీళ్ళు సముద్రంలో ఉన్నప్పుడు, ఆ పడవలో ఉన్నప్పుడు, ప్రయాణిస్తున్నప్పుడు, అంటే ఇది ఒక సాదృశ్యం అన్నట్టు, సముద్రము, పడవ, ప్రయాణము. కాబట్టి మనకు ఒక గమ్యము, ఒక గురి ఉండి ఒక గమ్యానికి చేరుకునేటప్పుడు మధ్యలో ఇలాంటివి వస్తుంటాయి. చాలా మంది రావని అంటారు. ఇప్పుడు ఇక్కడ నుండి నేను తార్నాక పోవాలంటే నేనున్న ఈ బాలాజీ నగర్ నుండి అక్కడెక్కడో ఉన్న తార్నాకకి వెళ్ళే కాడికి మార్గము ఒకేలాగా ఎక్కడ ఉంటుంది చెప్పండి? కొన్ని చోట్ల గుంటలు ఉంటాయి, కొన్ని చోట్ల ఎత్తులు ఉంటాయి, కొన్ని చోట్ల పల్లాలు ఉంటాయి, కొన్ని చోట్ల రాళ్ళు ఉంటాయి, కొన్ని చోట్ల మట్టి ఉండొచ్చు కదా. చివరికి ఎలాగైనా కానీ నేను అనుకున్న గమ్యానికి పోతాను. బాగున్న కాడ తొందరగా పోతాను, బాగలేని కాడ కొద్దిగా ఇబ్బంది పడతా పోతాను. అట్లానే మన జీవిత యాత్రలో ఇలాంటి ప్రయాణంలో మనం ఉన్నప్పుడు, ఈ ప్రయాణంలో దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు కూడా, దేవుడు మనకు తోడుగా మన పక్కన ఉన్నప్పటికీ కూడా ఒక్కోసారి మన చుట్టూ ఉన్న పరిస్థితులు మారతాయి. ఆ మారినప్పుడు నువ్వు నిలబడతావు చూసినావా, అప్పుడు నువ్వు జయించిన వాడు అన్నట్టు. అది నేనైనా ఎవరైనా అక్కడ తెలుస్తుంది నువ్వు ఎంత మాత్రపు భక్తి గలవాడవో, ఎంత మట్టుకు నువ్వు విశ్వాసం గలవాడవో, ఎంత మట్టుకు నువ్వు దేవుణ్ణి ఆధారపడి మహోన్నతుడైన దేవునినే నువ్వు సహాయకుడిగా చేసుకొని ఆ దాంట్లో నిలబడి నువ్వు గెలిచినావు చూసినావా, అప్పుడు నీకు ఒక సర్టిఫికేట్ ఇస్తాడు అన్నట్టు దేవుడు. నువ్వు జయించిన వాడవి, నువ్వు జయించిన దానవు. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉంటది అన్నట్టు. అలానే చూడండి, ఆయన దోణె అమరమున తలగడ మీద నిద్రించుచుండెను, వారు ఆయనను లేపి, బోధకుడా మేము నశించిపోవుచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. చూడండి, అంటే నశించిపోతున్నాము అయ్యా, నీకు చింత లేదా అంటున్నారంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా, ఇబ్బందికరంగా ఉంటేనే అన్నారు వాళ్ళు. కానీ ఆ చుట్టూ ఉన్న ఇబ్బందికరమైన పరిస్థితిని, ప్రమాదకరమైన పరిస్థితులు, వాటిని చూసి భయపడిపోయి ఈ మాట అనగలుగుతున్నారు. కానీ వారి పక్కన ఉన్న యేసుక్రీస్తు ప్రభుని చూసి ఉండుంటే వాళ్ళు ధైర్యంగా ఉండేవాళ్ళు. అందుకు యేసు ప్రభు అంటున్నాడు చూడండి, అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. అప్పుడాయన మీరెందుకు భయపడుచున్నారు? యేసు ప్రభు అంటున్నాడు. అంటే దేవుడు అడుగుతున్నాడు వాళ్ళతోటి. అంటే నశించిపోయే పరిస్థితే ఉంది, చుట్టూ భయంకరంగా గాలి వీస్తుంది, ఈ పడవ అటు ఇటు అవుతుంది, అందులో ఉన్నోళ్ళు అటో ఇటో పడిపోతారు. పడిపోయిన వాళ్ళు ఏమవుతారు? నశించిపోతారు, చనిపోతారు. కానీ దేవుడు ఎందుకు అంటున్నాడు, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మిక లేక ఉన్నారా? చూడండి, యెహోవా యందు నమ్మిక ఇంచువారు నిత్యము, చూడండి మనం చూసినాం కదా, కదిలింపబడరు. కానీ ఇక్కడ శిష్యులు కదిలింపబడ్డారు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో ఎలాంటివి ఎంత బలంగా వచ్చినా, ఎంత బలంగా మనల్ని కొట్టినా గానీ నా దేవుడు సమర్థుడు నన్ను కాపాడుటకు, నా స్థితిలో నుండి నన్ను విడిపించడానికి, రక్షించడానికి. ఈ సృష్టిలో ఆయనకు ఏది కూడా అసాధ్యము కాదు. కాబట్టి లేచి తన వాక్కుతో గద్దిస్తే అప్పటి వరకు ఉన్న ఆ ప్రమాదకరమైన వాతావరణము ఒక్కసారిగా మారిపోయింది. అందుకు శతాధిపతిని యేసు ప్రభు ఎందుకు మెచ్చుకున్నాడు? ఇశ్రాయేలీలలో అన్నాడు. అంటే ఆయన యందు నమ్మే బిడ్డలందరి గురించి చెప్తున్నాడు. ఒక అన్యుడు, ఒక శతాధిపతిని ఇశ్రాయేలీలలో నేనెవనికైనను నీ అంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదన్నాడు దేవుడు. అంటే ఆయన వాక్కును నమ్మే వాళ్ళ పట్ల దేవుడు అంతగా ఆశ్చర్యపోతాడు. ఆయన ఆశ్చర్యపోయిండు ఆ శతాధిపతి యొక్క విశ్వాసాన్ని బట్టి. వాక్యాన్ని నమ్మే వాళ్ళని అట్లనే దేవుడు ఆశ్చర్యపోతాడు. ఈరోజు మనం కదిలింపబడకుండా మన జీవితంలో స్థిరంగా ఉండాలన్నా,
మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో ఎలాంటివి అయినా కానీ అవి ఎంత ప్రమాదకరమైనవి అయినప్పటికీ కూడా నువ్వు ఇంకొక నిమిషానికి చనిపోతావు అన్నా కానీ మనం భయపడకూడదు. ఇది చెప్పడానికి కానీ నమ్మితే చేయగలము, నమ్మితే ఉండగలము. ఈ వాక్యమే నమ్మిన వారైన వారందరిలో కార్యశుద్ధి కలుగజేయగలదు. ఆ రోజు యేసు ప్రభుని నమ్మిండ్రు అప్పుడున్న సేవకులు ఎలాంటి కార్యాలు చేశారు. కాబట్టి అప్పుడైనా మీరు ఎందుకు భయపడుచున్నారు, మీరు ఇంకను నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఎందుకు భయం వచ్చిందంటే వాళ్ళకు తెలుసు అప్పుడు దాకున్న పరిస్థితి ఎలాంటిదో, ఎలా వారి జీవితాన్ని తలకిందులు చేస్తుందో, ఎట్లా ఆ అపాయము ఆ ఆపద వారిని ఇబ్బందులకు గురి చేసిందో, ఎలాంటి పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొన్నారో. అలాంటి పరిస్థితి లేచి ఒక్క మాట పలికితే సైలెంట్ అయితే భయం రాదా? ఇప్పుడు దాకా ఉందేంది, ఇప్పుడు జరుగుతుందేంది? చూడండి, దేవుని వాక్యము విలువైనది. ఈ లోకంలో బీరువాలో ఎంత డబ్బు బంగారం ఉన్నా, ఒంటి నిండా ఎంత విలువైన బంగారం ఉన్నా, ఈ లోకంలో ఎన్ని విలువైన రత్నాలు ఉన్నా అవి ఉండి కూడా ఒకసారి మనల్ని కాపాడలేనటువంటి పరిస్థితులు వస్తాయి. కానీ కాపాడేది దేవుని వాక్యము, దేవుడే. ఇది మనకు మార్గాన్ని చూపించేదిగా ఉంటది. ఎంతో మనల్ని మన జీవితంలో ఆదరించేదిలాగా ఉంటది. కృంగిపోయిన మనలాంటి వారిని బలపరుస్తుంది, ఒక ధైర్యాన్ని ఇస్తుంది, ఒక విశ్వాసాన్ని, ఒక నమ్మకాన్ని మన జీవితంలో కలిగిస్తుంది. కానీ ఈరోజు ఈ వాక్యానికి ఎక్కడ మనుషుల కాడే గాని ఎక్కడ కూడా విలువ లేకుండా పోయింది. ఒకరి గురించి కించపరచాలా, ఒకరిని గురించి తప్పుగా మాట్లాడాలని దేవుడు మాట్లాడు. వాక్యం చెబితే మంచి మనస్సాక్షితో మంచి హృదయంతో చెప్పాలా. కాబట్టి ఈరోజు జరగట్లేదా లోకంలో? కొంతమంది సేవకులతో 20 నిమిషాలు చాలా అంటున్నారు. ఏం విశ్వాసులు, నువ్వు పాస్టర్ కాబట్టి 20 నిమిషాలు అంటున్నావు. వాడికి చదువు రాదు, ఏమి రాదు. వాడికి వచ్చే కష్టాలు నీకు తెలుసా? వాడికి వచ్చే పరిస్థితులు ఎలాంటివి నీకు తెలుసా? వాడి ఆలోచనలో ఉండి దుష్టుడు ఎట్లా శోధిస్తుండో, ఎలాంటి అగ్ని వంటి బాణాలు వేస్తుండో తెలుసా? అలాంటి వాడు పాపము చేయకుండా, శోధనలో పడిపోకుండా, శ్రమలో పడిపోకుండా వాడు స్థిరంగా నిలబడాలంటే నువ్వు వేయాలి కదా ఆ పునాది వేసేవాడివే పునాది వేయడం పోతే ఎలా ఉంటారు మనుషులు? ఎంతో బాధ విషయం ఇది. అందుకు ఈరోజు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు, దేవుణ్ణి నమ్మిన వాళ్ళు కూడా, సేవకులు కూడా ఒకానొక టైంలో కదిలించబడుతున్నారంటే చూడండి, వాక్యము మనలో లేకపోతే మనం బతకలేము. దేవుడు లేనట్టే నీ జీవితంలో, నీలో. కానీ ఎందుకు ఆ వాస్తవాన్ని ఈరోజు మనుషులు గ్రహించలేకపోతున్నారంటే వారి మనోనేత్రాలు విప్పబడలేదు. వారి మనోనేత్రాలు విప్పబడితే దేవుడే చెప్తున్నాడు కదా వాక్యము నేనని. ఇప్పుడు వాక్యం మీద నువ్వు అశ్రద్ధ పెట్టినావంటే ఎవరి మీద పెట్టినావు? దేవుని మీద. ఈరోజు వాక్యాన్ని వినడంలో నువ్వు ఇష్టం చూపించలేదంటే నీకు ఎవరి మీద ఇష్టం లేదు? దేవుని మీద. నువ్వేమో ఏదేదో చేయాలనుకుంటున్నావు దేవుని కొరకు, కానీ వాక్యమై ఉన్న దేవుణ్ణి మాత్రం ఇష్టపడలేకపోతున్నాం. ఆయన వాక్యాన్ని హృదయపూర్వకంగా తీసుకోలేకపోతున్నాం. ఆయన వాక్యము మన యొద్దకు వచ్చినప్పుడు మన జీవితాలను సరిచేసుకొని ఆ ప్రభుకి లోబడి ఆయన పాదాల మీద పడలేకపోతున్నాం. అయ్యా నాలో ఈ తప్పుంది, ఈ పాపం ఉందయ్యా, నేను పాపిని అని అనలేకపోతున్నాం. పేతురు అన్నాడు, నేను పాపాత్ముని ప్రభు అని. ఎందుకు సందేహించిండు? వాళ్ళ లోతులోకి వేయమన్నప్పుడు మేము రాత్రంతా ప్రయాసపడితేమన్నాడు. దేవునికి తెలిసినప్పుడు చెయ్యాలి కదా. తన స్వనీతి మీద ఆధారపడ్డాడు. ఈరోజు మన జీవితాలు అలా ఉండకూడదు. మన స్వనీతి మీద మనం ఆధారపడొద్దు. మన చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి మన మీద మనం ఆధారపడొద్దు. అవి ఎలాంటివైనా, ఎంత హానికరమైన, ప్రమాదకరమైన, అవి ఎలాంటి బాధనైనా, వేదనైనా మనకి గురి చేసేవైనా ఒక సెకండ్లో వాటిని మార్చగలిగే సమర్థుడు యేసు ప్రభు. చూడండి లూకాసు వార్త 8వ అధ్యాయము 40వ వచనము. అంతటా ఇదిగో సమాజపు మందిరపు అధికారి అయిన యాయూరు అని ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి, ఇంచుమించు 12 ఏళ్ల ఈడుగల తన ఒక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఆయన వెళ్ళుచుండగా జన సమూహములు ఆయన మీద పడుచుండిరి. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుణ్ణి శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పెను. యేసు ఆ మాట విని భయపడవద్దు. చూడండి ఎంత ఆత్మీయ సత్యం ఉందంటే, అక్కడ చూస్తే నిజంగా ఆ 12 ఏళ్ల ఈడుగల ఆ స్త్రీ, ఆ పాప చనిపోయిన మాట నిజమే, కానీ నమ్మిక ఇంచితే ఏమవుతుంది అనేది ఇక్కడ చూడగలుగుతున్నాం. అంటే వాళ్ళు వచ్చిన మాట నిజమే, వాళ్ళు చెప్పిన మాట సత్యమే, కానీ దేవుడు ఏమంటున్నాడు అనేది మనం చూడాలి. ఇక్కడ భయపడొద్దు అంటున్నాడు. అదే మాట ఆ గాలి బలంగా వీచినప్పుడు, ఆ సముద్రంలో పెద్ద తుఫాను రేగినప్పుడు శిష్యులు కూడా భయపడి, దేవుడు వారికితో ఉన్నప్పటికీ కూడా భయపడి, అయ్యా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని అడుగుతున్నారు. అందుకే యేసుప్రభు ఏమన్నాడు? మీరు ఎందుకు భయపడుచున్నారు అని అడిగిండు. ఇప్పుడు ఈ అధికారితో అంటున్నాడు, నీవు భయపడవద్దు. ఈరోజు ఏ మాటలు విన్నా మనలో భయమే. ఏ డాక్టర్ ఏం చదువుతాడో, ఎవడు ఏం చదువుతాడో, అప్పుడు దాకా ఉన్నది ఒక్కసారిగా ఉంటది అన్నట్టు. అంటే ఆశించింది ఒక్కసారిగా ఏమవుతుంది? దొరకకుండా దూరం అయినప్పుడు భయాలే వస్తుంటాయి. కానీ
ఇక్కడ యేసు ప్రభు చెబుతున్నాడు, ఎవడు ఏది చెప్పినా, ఎవడు నీ ముందు ఏది వాగినా, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలాంటివైనా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, పరిస్థితుల్లో ఉన్నా, నీవు మాత్రము భయపడొద్దు. ఇది దేవుడు మనకిస్తున్న సూరిటీ. చనిపోతే ఇన్సూరెన్స్లు ఎందుకు? సూరిటీ కోసం. ఆ డబ్బులు నా కుటుంబానికి, కానీ మనకి దేవుడే ఒక పెద్ద భరోసాని ఇస్తున్నాడు. ఎవరు ఎన్ని మాటలు భరోసాలు ఇచ్చినా అవి గాల్లో మాటలు, గాల్లో దీపంలాగానే ఉంటాయి, వెలగవు. ఎందుకంటే మనిషి స్వభావం అలాంటిది కాబట్టి. ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండడు. ఈ రోజు మంచి ఉద్దేశంతో అనుకుంటాడు, వాడి ఉద్దేశం మారితే రేపటి దినం వేరే మాట మారుతారు. అలా ఉంటది అన్నట్టు మనిషి. అందుకు మనుషులు ఎవరు కూడా నమ్మదగిన వాళ్ళు కాదని దేవుడు చెప్పిందంటే అదే. కాబట్టి యేసు ఆ మాట విని భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచుము అంటున్నాడు. ఎందుకు? నువ్వు నమ్మిక మాత్రం ఉంచితే ఇప్పటి వరకు నీ ఎదుట నీ కుమార్తె చావడై ఉన్న స్థితిని చూసినావు, కానీ నీకు ఎక్కడ లేని ధైర్యం ఉంది, విశ్వాసం ఉంది, ఒక నమ్మకం ఉంది, ఒక నిరీక్షణ ఉంది. యేసు ప్రభు వచ్చి నా కుమార్తె మీద చేతులు ఉంచితే నా ఇంటికి వచ్చి నా కుమార్తె బతుకుతుందన్న ఒక ఆశ నిన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చినప్పుడు, వీళ్ళెవరో వచ్చి చనిపోయిందన్నప్పుడు ఈ మాటలు పోతాయి కదా. కాబట్టి భయపడొద్దు. ఏ నమ్మకంతో వచ్చావో, ఏది ఆశించి వచ్చావో, ఏది నేను చేయగలనని నా మీద నమ్మకంతో వచ్చినావో దాని మీద నేను దృష్టి పెట్టు. ఈరోజు క్రైస్తవులమైన మనము కూడా దేవుని యొక్క వాక్యం మీదనే, దేవుని మాటల మీదనే నువ్వు దృష్టి పెడితే ఎలాంటివి నీ చుట్టూ వచ్చే పరిస్థితులు ఏవైనా కానీ, ప్రళయం వచ్చినా కానీ నువ్వు భయపడవు. ఈరోజు ఆ నమ్మిక మాత్రము దేవుడు మన పట్ల ఉంచమంటున్నాడు. ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అను వారిని, ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియలేదు. అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుకొని చుండగా ఆయన వారితో ఏడవవద్దు. ఈరోజు మన పరిస్థితి బాధతో ఉండేది కావచ్చు, మన పరిస్థితి మనకు కన్నీళ్లు తెప్పించేది కావచ్చు, కానీ నువ్వు ఏడ్చేదేమో కానీ నిన్ను చూసి ఏడ్చేవాడు ఉన్నాడు. ఆయనే నీ సృష్టికర్త, నీ ఆత్మకు తండ్రి, నిన్ను లోకంలోనికి పంపినవాడు, తన పోలికలో తన స్వరూపంలో చేసుకున్నవాడే ఆయనే యేసు ప్రభు. ఎవరు మనం చూసి ఏడుస్తున్నా ఏం చేయలేని వారిగా ఉంటారేమో కానీ యేసు ప్రభు ఉండలేడు. అందుకు బైబిల్లో కన్నీళ్లు విడిచి ప్రార్థించే వాళ్ళందరి ప్రార్థనలకు దేవుడు ఎంత ఘోరగా జవాబిచ్చిందంటే ఇక్కడ దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూడగలుగుతున్నాం. కానీ ఈ లోకం ఏడ్చే వాళ్ళని చూసి ఇంకా ఏడిపిస్తుంటది. భాస్కరమ్మ పిన్ని తన భర్తను పోగొట్టుకొని కరోనా అప్పుడు ఉంటే చర్చి కూడా ఆమెను రానిలేదు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. విధవరాలని రానిలేదు. ఆ చనిపోయిన వ్యక్తి దినాలు జరగలేదని రానిలేదు. ఎవ్వరు కూడా రానియరు. పైపెచ్చు ఆమె వస్తే అశుభం అంటారు. అంటే బాధపడే వాడిని ఇంకా బాధ పెడుతుంది ఈ లోకం, ఏడ్చేవాడిని ఇంకా ఏడిపిస్తుంది తప్ప పడిపోయినోడిని లెక్క కూడా చేయదు ఈ లోకం. కానీ ఈ లోకంలో జ్ఞానులను, తెలివైన వారిని సిగ్గుపరచడానికి పనికిరాని వాళ్ళని వాడుకుంటాడు. ఎందుకంటే వాడు కృతజ్ఞుడై ఉంటాడు అన్నట్టు, వాడిలో అహం ఉండదు అన్నట్టు, వాడిలో ఎక్కడ కూడా గర్వం ఉండదు అన్నట్టు, ఎక్కడ కూడా. ఎందుకంటే వాడి స్థితి ఒకప్పుడు ఎట్లాంటిదో వాడు తెలుసుకున్నవాడు కాబట్టి ఎక్కడ కూడా గర్వించడు. అదే స్థితి బాగున్నవాడు మాటల్లో గర్వం, నడుచుకునే విధానంలో అహం కనిపిస్తుంటాయి. కాబట్టి యేసు ప్రభు ఏడవద్దు, ఆమె నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని చెప్పి ఆమె చనిపోయిన వారు ఎవరని అని అపహసించిరి. కాబట్టి దేవుడు ఆమె ప్రాణాన్ని తిరిగి ఆమెని సజీవ లెక్కలో పెట్టాడు. దేవుడు అక్కడ చెప్పింది అదే, శిష్యులతో చెప్తుంది అదే. మీరు ఇంకా నువ్వు నమ్మకించలేదని శిష్యులను అడిగిండు. ఈ వ్యక్తి భయపడుతుంటే, తనలో ఆశ పోతున్నప్పుడు దేవుడు అంటున్నాడు నువ్వు నమ్మిక మాత్రం ఉంచుము. ఈరోజు అదే దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. అలా ఉంటేనే కదిలింపబడని వారిగా ఉంటాము, ధైర్యం కలిగిన వారిగా ఉంటాము. ప్రతి దాన్ని ఎదుర్కొని పోరాడి దాన్ని గెలిచి విజయం పొందిన వారిగా ఉంటేనే జయించిన వాళ్ళకు కలిగే అర్హత నీకు నాకు కలుగుతుంది. ఇది ఎవ్వరూ ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము 28వ వచనం చూస్తే, ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడ్డాయి. ఎందుకు అడిగిండు దేవుడు? ఈరోజు మన ప్రార్థన ఇలానే ఉండాలా. అయ్యా ఇది నువ్వు చేయగలవు, నేను నమ్ముచున్నాను. అది కాలేదంటే దేవుని చిత్తం కాదన్నట్టు. నువ్వు నమ్మినాక కాలేదంటే నువ్వేదో నీ ప్రార్థనలు అవిశ్వాసం అని కాదు. నా తలంపులు నీ తలంపులు కాదన్నాడు దేవుడు. నా ఆలోచనలు నీ ఆలోచనలు కావన్నాడు. మన దృష్టిలో ఒక రోజే, ఆయన దృష్టిలో 1000 సంవత్సరాలు. మనం ఆయన దృష్టిలో నిలబడింది ఒక్క దినమే. నా మందిర ఆవరణంలో ఒక దినము గడిపితే దాన్ని దేవుని దృష్టిలో ఎట్లా ఉంది? 1000 దినాలు. చూడండి ఎక్కడ దేవునికి మనకు ఆలోచన తేడా ఉంది. కాబట్టి ఆయన చేయగలడు అని నమ్మాలా. అందుకు అబ్రహాం అన్నాడు, వాగ్దానం చేసి దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు అన్నాడు. శద్రకు, మేషకు, అబేద్నెగో అన్నారు, మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. దానియేలు అన్నాడు. అందరూ అలానే ఉన్నారు కాబట్టే కదిలింపబడలేదు. ఈరోజు అట్లాంటి
నమ్మకం, విశ్వాసము ఈరోజు మనము కూడా కలిగిన వారమై దేవుని ఎదుట నిలబడే వారిగా ఉండాలా. అందుచేత ప్రార్థన చేయనప్పుడల్లా మీరు అడుగుచున్న వాటిని పొంది ఉన్నామని నమ్మి ప్రార్థన చేయమన్నాడు. అలా ప్రార్థన చేసినప్పటికీ అది మనకు అనుగ్రహించబడట్లేదంటే అది దేవుని ప్రణాళిక కాదేమో. నీ ఆలోచన వల్ల రేపు భవిష్యత్తులో నీకేమన్నా నష్టం రావచ్చేమో. నువ్వు చూసినవా? కానీ చూసిన వాడెవరు? అబ్రహాము సంతానము ఇసుక రేణువుల్లాగా ఆకాశ నక్షత్రముల వలె ఉంటదని చూచిన వాడెవరు? యేసు ప్రభువే. ఎందుకు? వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడైన ఆయనకి తెలుసు రేపటి దినం ఏం జరుగుతుంది. నువ్వు తీసుకునే నిర్ణయము, నువ్వు తీసుకునే ఆలోచన, నువ్వు వెళ్ళే మార్గము నీకు అది మంచిది అని నీకు ఇప్పుడు అనిపించవచ్చు. కానీ ఆ మార్గంలో నువ్వు వెళితే నీకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయో, అపాయాలు వస్తాయో, కష్టాలు వస్తాయో, నువ్వు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటావో అది చూచిన వాడు సాక్ష్యం ఇస్తున్నాడు కాబట్టే అది మనకు అనుగ్రహించబడట్లేదు. అట్లా అనుకుంటేనే బతకగలము, అట్లా అనుకుంటేనే ధైర్యంగా ఉండగలము, అట్లా అనుకుంటేనే విశ్వాసము కలిగి ముందుకి ప్రయాణమై కొనసాగగలం. లేకపోతే ఆ ప్రయాణము అంతటితో పులి స్టాప్ అయిపోతుంది అన్నట్టు. కాబట్టి ఆయన యోబు మనం చూస్తే యోబు కూడా అంతే కదా, యెహోవా ఇచ్చును యెహోవా తీసుకున్నాడు. కాబట్టి ఇచ్చిన ఆయన తీసుకున్న ఆయన మరలా దానికి ఎంత ట్రిబుల్ గా ఇచ్చినట్టు చూసినాం. కాబట్టి ఈ గుడ్డి వాళ్ళు నమ్మినట్టు ఈరోజు మన జీవితంలో మనం నమ్మాలా. ప్రతిదీ నమ్మకంతో కూడిన ప్రార్థన చేయాలా, నమ్మకంతో కూడిన ప్రయత్నం చేయాలా, నమ్మకంతో కూడిన ఏదైనా చేయాలా. ఎందుకంటే ఇది చేయుటకు నువ్వు నేనేమయ్యా, మనలో ఏముంది గొప్పతనం? మన మాటల వల్ల ఒక తల వెంట్రుక రాలుతుందా? ఒక వ్యక్తి పాపాలు ఒప్పుకుంటాడా? ఒక వ్యక్తి హృదయం కదిలించబడుతుందా? ఒక వ్యక్తి తనతడు తాను ఎవరు కదిలించగలరు? పరిశుద్ధాత్ముడే కదా. మనిషి చేత పాపాలు ఒప్పించేది పరిశుద్ధాత్ముడే కదా. అక్కడ కార్యాలు చేయవాడు కూడా పరిశుద్ధాత్ముడే కదా. నిన్ను హెచ్చరించి నిన్ను సరిచేయవాడు, తీర్పు గురించి, న్యాయం గురించి, పాపము గురించి తీర్పు చేసేవాడు, ఒప్పింపజేసేది ఆయనే కదా. మనం నిలబడ్డామంతే, కానీ దాని వెనకుండి దాని ముందుండి అన్నీ చేసేది ప్రభువే. కాబట్టి మనలో ఏముంది గొప్పతనం? మనం ఏం చేయగలం? ఆయన లేకపోతే ఆయన కునికి అట్లా నిద్రిస్తే అయిపోతాం మనం. ఎందుకంటే వాడు ఎప్పుడు పొంచి ఉంటాడు కదా. మనకు పాపము ఎప్పుడు గుమ్మము యొద్దే ఉంటదంట. అంటే దాని అర్థమైంది, పాపం అంటే ఎవరు? సాతానుడే కదా. పాపము చేయవాడు అపవాదే కదా. వాడు ఎప్పుడు పంచి ఉంటాడు. కానీ వాడు ఏం చేయలేకపోతున్నాడు అంటే ఏదో నువ్వేదో గొప్పవాడివో నేనేదో గొప్పవాడినో, అందరం మనం ఏదో గొప్పవాళ్ళమని కాదు. మనల్ని కాపాడుతూ అలా భద్రపరుస్తున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభు గొప్పవాడు. అందుకు ఆ గొప్పవాడిని గొప్పగా చెప్పాలా, ఆయన నామాన్ని గొప్పగా చెప్పాలా, ఆయన ప్రభావాన్ని గొప్పగా చెప్పాలా. ఆయన మహిమ ఎలాంటిది, ఆయన కార్యాలు ఎలాంటిది, ఆయన యొక్క ప్రేమ ఎలాంటిది, ఆయన యొక్క మంచితనం ఎలాంటిది, ఆయనలో ఉన్న జాలి, దయ, కనికరం ఎలాంటిది, ఇవి మనుషులకు చెప్పినప్పుడే మనుషుల హృదయాల్లో మార్పు వస్తాయి. అంతే తప్ప మనుషులు మారరు. ఈరోజు ఎక్కడ చెప్తున్నాం ఆ ప్రభు గురించి? ప్రతి దానిలో మనల్ని మనం చూపించుకోకూడదు. మన ముందే ఆయనని చూపించడానికి. మోసే ఉంది ఎందుకు? ఆ ధర్మశాస్త్రం ఉంది ఎందుకు? ఆయన ఉద్దేశాలు మనుషులకు తెలియజేయడానికి మోసే ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ప్రణాళికని, వారి ద్వారా దేవుని విధానం ఏందో తెలియజేయడానికి మనం ఉన్నామే తప్ప మనం గురించి ఇతరులు తెలుసుకోవాలా, మనల్ని ఏదో గొప్ప వాళ్ళు అనుకోవాలా, మనలాంటోడు లేడు అనుకోవాలా, మనుషులందరూ మన దగ్గరకు వచ్చి మనల్ని ఏదో అవ్వాలి, మన వ్యక్తిగత గుర్తింపులు మనకెందుకు? ప్రభువే ఇక్కడ చెప్తున్నాడు చూడండి. అప్పుడు యేసు ఇది ఎవరికి తెలియకుండా, చూడండి ఈరోజు ఉన్నాం అట్లా, ఒక చిన్నటి జరిగితే చాలు దాని గురించి డప్పు కొట్టుకుంటున్నాం. ఎంత డప్పుగా కొట్టుకుంటున్నామంటే అంత కొట్టుకుంటున్నాం. ఎందుకు? మనం అట్లా చెప్పుకోకూడదు. యేసు ప్రభువు తను బాగు చేసిన వాళ్ళందరికీ అదే చెప్పిండు, ఈ గుడ్డి వారికి కూడా అదే చెప్తున్నాడు. చూడండి, అప్పుడు యేసు ఇది ఎవరికి తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించండు, ఖండించండు. ఎందుకంటే అట్లా ఆయనని గొప్ప. ఇప్పుడు వీళ్ళు మీకు రక్షణ మార్గాన్ని చెప్పేవాళ్ళన్నప్పుడు పౌలు ఏమనుకోవాలా, గొప్పగా ఫీల్ అవ్వాలి కదా. కానీ పౌలు ఏం చేస్తాడు? ఆ దెయ్యాన్ని గద్దించి, ఆ సోది చెప్పేది ఆమెలో ఉన్న దెయ్యాన్ని గద్దించండు. ఎందుకంటే గొప్పలకి వాళ్ళు పోలేదు. అందుకు అయ్యా మేము దెయ్యాలు ఎలగొట్టినామంటే దానిని బట్టి మీరు సంతోషించొద్దు, అక్కడ మీ పేర్లు రాయబడ్డ దాన్ని బట్టి. అంటే ఇవి ఏం చేస్తాయంటే మనలో అహాన్ని తెస్తాయి, మనలో గర్వాన్ని తెస్తాయి. అంటే వాడు అట్లానే దేవుని చేత సృజించబడిన వాడు చివరికి దేవునితో పోల్చుకోవాల్సి వచ్చింది. పరిస్థితి అట్లా మారిపోతుంది అన్నట్టు. జాగ్రత్తగా ఉండాలా మనం. ఎంత జాగ్రత్తగా అంటే అంత జాగ్రత్తగా. లేకపోతే అతిశయిస్తే పడిపోతాం, గర్విస్తే పడిపోతాం. సాతానుడు అట్లా అతిశయించి గర్వించబట్టే కదా వాడు పడిపోయిన వాడుగా ఉన్నాడు. చూడండి ఇక్కడ వాక్యం ఏం చెబుతుందంటే, మత్తయి సువార్త 8వ అధ్యాయము 13వ వచనము, అంతటా యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక నీ శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. చూడండి, మనము అట్లా దేవుని ఎదుట నమ్మిన వారిగా, విశ్వసించే వారిగా ఉంటే అలా మనం విశ్వసించిన ప్రకారము దేవుడు చేయగలడు. కాబట్టే గుడ్డివారిని అడిగింది అదే, నేను ఇది చేయగలను అని మీరు నమ్ముచున్నారా? అట్లా మీరు నా యందు విశ్వాసం ఉంచగలుగుతున్నారా అన్నప్పుడు నమ్ముచున్నామని చెప్పారు. వెంటనే కన్నులు తెరవబడ్డాయి, చూపు పొంది, దృష్టి పొంది ఎంత ఆనందంతో వెళ్ళిపోయి ఉంటారు వాళ్ళిద్దరు.
అంటే అప్పటిదాకా ఉన్న వాళ్ళ బాధ నివారణ అయిపోతే సంతోషమే కదా. చూడండి మత్తయి సువార్త 15:28 వచనంలో, అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీ కవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థతను పొందెను. ఎంత నమ్మింది. నేను నశించిపోతున్నా ఇశ్రాయేలుల యొద్దకే అన్నప్పటికీ కూడా, ఆయన ఎక్కడ కూడా ఒక మాట కూడా బదులు పలకనప్పటికీ కూడా, శిష్యులు వచ్చి ఆమెను వెళ్ళగొడుతున్నప్పటికీ కూడా, దావీదు కుమారుడా నన్ను కరుణించని ఆయన వెంటపడి తనను కుక్క పిల్లతో పోల్చుకొని అలా దేవుని ఎదుట తాను చూడండి విశ్వాసము కనబరచడమే కాదు, తన తగ్గింపుని చూపించుకోగలిగింది. పాదాల మీద పడడం అంటే తగ్గించుకోవడం. పాదాల మీద ఎవరు పడతారు? తగ్గింపు ఉండాలా. తగ్గింపు లేనోడు పోతాడు ఆ పాదాల మీదకి. అమ్మ ఎంత తగ్గింపును కనబరుచుకుందో చూడండి. యేసుప్రభు అంటున్నాడు, తల్లి నీ విశ్వాసము ఎంత గొప్పదంటే అంత గొప్పది. శతాధిపతి నేను ఆశ్చర్యపడుతున్నా, ఎందుకు? నేనే ఆశ్చర్యకరుడిని, నేను చేసే కార్యాలే ఆశ్చర్యకరంగా ఉంటాయి. అలాంటి నన్నే నువ్వు ఆశ్చర్యపరిచేలాగా నీ విశ్వాసాన్ని కనబరిచినవంటే ఎంత సంతోషించిండు దేవుడు. ఈరోజు మన విశ్వాసం అలా ఉందా? మనం ప్రభుని అలా నమ్మగలుగుతున్నామా? అలా దేవుని ఎదుట నిలబడగలుగుతున్నామా? ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 11:40 వచనంలో, అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని నేను. అంటే దేవుడేమో చనిపోయినను బ్రతుకుతాడంటే ఆమె ఏమనుకుంటుంది? అవును, మృతుల పునరుద్ధానం అప్పుడు నా సహోదరుడు చనిపోయి బతుకుతాడు అనుకుంటుంది. కానీ ఆయన చెబుతున్న దాన్ని ఆమె గ్రహించుకోలేకపోతుంది. ఈ రోజు కూడా అదే మన పరిస్థితి అలాగనే ఉంటుంది. దేవుని ఉద్దేశాన్ని, దేవుడు ఏం చెప్తున్నాడో గ్రహించుకోలేని వారిగా ఉంటున్నాం. దేవుడు కూడా ఏం చేయగలడు? కాబట్టి నమ్మితే దేవుని మహిమను. కాబట్టి ఆ అండుతున్న అగ్నిగుండంలో కూడా 4వ వ్యక్తి వస్తే రాజు కూడా ఆశ్చర్యపోయింది. రాత్రంతా ఉన్న సింహాల బోన్లో దానియేలుని ఏం చేయలేకపోయింది. చూడండి ఎంత గొప్ప దేవుడు, మనకు చాలిన దేవుడు. అంటే ఇది ఉంటే చాలు అని అర్థం. ఆయన చూచుచున్నవాడు అంటే మన బాధ, మనం ఉన్న కష్టము, మనం కలిగి ఉన్న పరిస్థితులు, ఇబ్బందులు ఆయన చూస్తే చాలు. అంటే ఆయన చూచుచున్నవాడు. ఎందుకు చూచేవాడు? తల్లి చూడండి, స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి బిడ్డనైనా మరుచునేమో. అంటే 9 నెలలు మోసి బాల్యము నుండి ఎంతో ఆ బిడ్డల పట్ల ప్రేమ చూపించి ప్రయాసపడి అంతగా ఉన్న ఆ తల్లి కూడా ఒకనొక టైంలో ఓపిక ఓర్పు పోయి లేదా ఏమై నిన్ను మరిచిద్దేమో కానీ నేను మిమ్మల్ని మరువనన్నాడు దేవుడు. చూడండి ఎంత భరోసా ఇస్తున్నాడు. పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదన్నాడు. చూడండి ఈ లోకంలో తల్లిదండ్రులు ఒక టైం వరకు ఎత్తుకుంటారు, కానీ మనల్ని ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని వాడు, సంక పెట్టుకుని వాడు. మనమెట్ట మన బిడ్డలను కుడి చేత్త పట్టుకొని ఎంత జాగ్రత్తగా రోడ్డు మీదకి వెళ్ళినా, బస్కి ఎక్కడైనా ఎంత జాగ్రత్తగా ఉంటామో మనల్ని పట్టుకొని అంతే జాగ్రత్తగా నడిపించేవాడు యేసుప్రభు. కాబట్టి దిగులు పడకూడదు, బాధపడకూడదు, భయపడకూడదు. దేనికి కూడా మన జీవితంలో అనుమానించి సందేహించే వారిగా, వెనుకకు తీసేవారిగా దేవుని ఎదుట మనం ఎవరం ఉండకూడదు. మనం ఎవరం కూడా దేనికి కూడా కదిలింపబడకూడదని ఈరోజు దేవుడు తన వాక్కు ద్వారా మాట్లాడుతున్నాడు. 5 నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను. ఇది చాలా పెద్ద వాక్యము, కానీ నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి చూడండి. మార్కు సువార్త 9:24 వచనంలో 23, అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా. కాబట్టి ప్రతిరోజు ప్రార్థనలో చెయ్యాలా? అయ్యా నాకు కలిగి ఉన్న శ్రమను బట్టి నేను అపనమ్మకం పెడుతున్నానా? నాకు కలిగి ఉన్న పరిస్థితులను బట్టి అపనమ్మకం పెడుతున్నానా? అప్పుడు నమ్మిక ఎక్కడుంటది? నమ్మిక లేని వాళ్ళు కదిలింపబడతారు, స్థిరంగా ఉండలేరు, నిలకడగా ఉండలేరు, విశ్వాసంలో కూడా ముందుకి కొనసాగలేరు. అలాంటి వాడిగా నేను ఉండకూడదు ప్రభువా. నాలో దేని విషయంలో దేని చేత కూడా నాలో ఎలాంటి అపనమ్మకము రాకుండా అది కూడా దేవుడే సహాయం చేయమన్నాడు. ఆయన చూడు, అపనమ్మకం ఆయనలో దానికి రాకుండా ఉండేదానికి కూడా నువ్వు సహాయం చేయి అంటున్నాడు. అంటే ఎంతగా దేవుణ్ణి ఆధారపడి ఆశ్రయిస్తుండ ఆ వ్యక్తి. కాబట్టి కీర్తనల గ్రంథము 15వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 11వ వచనము. ఇంకొక పార్ట్ ఉంది కానీ అది టైం సరిపోదు కాబట్టి ఈ 4 వాక్యాలు చెప్పి నేను ముగిస్తాను. కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 11వ వచనము, యెహోవాయందు భయభక్తులు గలవారులారా యెహోవాయందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము వారికి కేడము. చూడండి, అంటే ఆయన యందు భయభక్తులు గలవారులారా మీరు ఆయనకి భయపడండి తప్ప దేనికి ఈ లోకంలో ఉండే వేటికి కూడా మీరు భయపడొద్దు. నమ్మిక ఉంచండి, మీకు దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు మీకు కేడముగా ఉంటాడు, దేవుడు మీకు ఆశ్రయంగా ఉంటాడు, దేవుడే మిమ్మల్ని ముందుకు నడిపించేవాడిగా ఉంటాడని చెప్తున్నాడు. కాబట్టి అలా ఆయన యందు భయభక్తులు కలిగిన వారు అలా దేవుని యందు నమ్మిక ఉంచకపోతే పరిస్థితి ఎట్లుంటుందో తెలుసా? ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? ఈ వాక్యం చదివితే అర్థమవుతుందంట. కీర్తనల గ్రంథము భయభక్తులు కలిగి నమ్మిక ఉంచే వాళ్ళ పరిస్థితి బాగుంటది, కానీ భక్తిహీనులకి ఉండదు కదా నమ్మకము, విశ్వాసము. వాళ్ళ పరిస్థితి ఎంత అన్యాయంగా ఉంటుందంటే ఈ వాక్యం చదివితే భయం వేస్తుంది అన్నట్టు. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 10వ వచనంలో ఇది భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నాయి. చూడండి, వేదనలు అంటే ఏంటివి? ప్రతిరోజు దిగులుతో కూడిన జీవితమే, భయంతో కూడిన జీవితమే,
అలా పరిస్థితి అలాంటిదైనా నమ్మిక ఉంచేవాడికి పరిస్థితి వేరే ఉంటది. అని నమ్మకం లేనివాడికి, చుట్టూ ఉన్న పరిస్థితులు చూసేవాడికి, వాడి గురించి ఆలోచించి వాడి జ్ఞానం మీద, వాడి స్థితి మీద ఆధారపడేవాడికి వేదనలు ఉంటే ఏం చేయలేడు. దేవుడు లేకపోతే మన జీవితంలో మనం అనుకుంటామేమో నా అంత గొప్పడో లేడని. ఎందుకు పనికిరాని వాళ్ళం మనం, ఏమి చేయలేం, ఏమి కూడా మనం సాధించుకోలేం. చూడండి, భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, కానీ యెహోవా యందు నమ్మిక ఇంచు వానిని కృప ఆవరించడం అంటే తెలుసు కదా. ఒక చలికాలంలో మంచంతా ఆవరిస్తే ఏమో చూడండి, ఒక పొగ వచ్చి ఆవరిస్తే అట్టుంటది. అట్లా నమ్మిక ఇంచితే దేవుని కృప మనల్ని ఆవరిస్తుందంట, సమృద్ధిగా దొరుకుతుంది. అందుకు దేవుడు మనకి ఈ వాక్యం చెప్తుంది. చూడండి, లాస్ట్ వాక్యం అయిపోయింది. అలా నమ్మిక ఎంచకుండా ఉంటే ఏమవుతుందో సామెతలు 29:25, భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. అంటే మన భయమే మన ఉరి అంట. ఉరి ఎందుకు పెడతారు? ఉరి అర్థమైంది చూడండి, ఎంత ప్రమాదకరంగా ఉంది. భయము ఒక ఉరి లాంటిది, అందుకు దాన్ని రానియొద్దు మనం. అదే మాట శిష్యులకు యేసు ప్రభు చెప్పిండు. గత 2 వారాల్లో దాని గురించే దేవుడు మనతో మాట్లాడాడు. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును మీరు విశ్వాసం ఉంచుడి. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి, నా శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు ఇవ్వడం లేదు అని చెప్పిండు యేసుప్రభు. కాబట్టి కలవరపడితే, భయపడితే మనకు పెద్ద ఉరి అని భయపడకుండా ధైర్యంగా ఉంటే ఏమవుతుందో చూడండి. యెహోవా యందు నమ్మిక ఇంచువాడు సురక్షితముగా ఉండును. భక్తిహీనత ఉండదు మనలో, ఉంటే ఏడుపులే, అంతా పరిస్థితులే. కానీ ఆ ఏడుపులో కూడా ప్రభువులో ఆనందించి సంతోషించగలిగేది ఎవరంటే నమ్మగలిగిన వాళ్ళు. సురక్షితంగా ఉంటాడు. దానియేలు రాత్రంతా సింహాల మధ్యలో ఉండి కూడా సురక్షితంగా ఉన్నాడు. మండుతున్న అగ్నిగుండంలో పడదోయినప్పటికీ కూడా వాళ్ళు సురక్షితంగా ఉండగలిగినారు. భరోసా. ఈరోజు ఈ లోకంలో పొలిటీషియన్లు ఎన్నో భరోసాలు ఇస్తారు, ఎవ్వడు కూడా మాట మీద నిలబడరు. కానీ ఎవరో ఎన్నో భరోసాలు ఇస్తారు. భర్త చదువుతాడు పెళ్లి చేసుకునేటప్పుడు, నేను నీకు అంతా అది ఇదని. ఎక్కడ ఉంటుందా భరోసా? భార్య చదువుతుంది పలికిచ్చేటప్పుడు, ఉంటుందా? పిల్లలు ఉంటున్నారా? అన్నదమ్ములు ఉంటున్నారా? అక్క చెల్లెళ్ళు ఉంటున్నారా? తోటి సహోదరులు ఉంటారా? చెప్తారు. బాగున్నప్పుడు అన్ని మాటలు చదువుతారు, ఎక్కడ లేని హామీలు ఇస్తారు, ప్రామిసులు చేస్తారు, అదంటారు ఇదంటారు, ఇంక చెప్పడానికి వేలేదు, అన్ని చదువుతారు. కానీ పరిస్థితి మారినప్పుడు చూడు, ఎవడు కనిపిడు. నమ్మదగిన వారు కాదు, నమ్ముకొనదగిన వారు కాదు. యేసుక్రీస్తు ప్రభువే నమ్ముకొనదగిన వాడు, నమ్మదగిన వాడు. ఆయన యందు మనము నమ్మిక ఉంచితే మనకు మేలు. తల్లిని మించిన ప్రేమ, తండ్రిని మించిన ప్రేమ, స్నేహితులను మించిన ప్రేమ, ఆప్తులని, ఈ లోకంలో ఉన్న వారందరినీ మించిన ప్రేమ చూపించేవాడు. శాశ్వతమైన ప్రేమ, శాశ్వతమైన కృప, శాశ్వతమైన రాజ్యం ఇచ్చే దేవుడు. ఆయన యందు మనము నమ్మిక ఉంచితే మనము సురక్షితంగా ఉంటాం. మనుషుల ప్రేమలతో కూడా ఉండలేము, అది కూడా బాధే. వాళ్ళు నమ్మదగిన వాళ్ళు కాదు. చూడండి, సామెతల గ్రంథము, ఇది ముగింపు వాక్యము, 1వ అధ్యాయము 33వ వచనము. నా ఉపదేశమును, కాబట్టి ఇప్పటి వరకు విన్న ఈ వాక్యము యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్తలో చెప్పిన మాటలు చూడండి. నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. ఎవరు సురక్షితంగా ఉంటారు? ఇప్పుడు మీకు అర్థమైంది. గాలి వచ్చినా, తుఫాన్ వచ్చినా అది కదిలింపబడలా, దానికి ఏం కాలా. కానీ నా మాటలు విని దాని చొప్పున చేయకుండా ఇసుక మీద ఉన్న వాళ్ళకి దాని పాటు మరీ గొప్పది, అది కూలిపోయింది అన్నాడు. సురక్షితం లేదు. ఈ వాక్యం అర్థమైతే మన జీవితాలు బాగుపడతాయి. నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మదిగా ఉండను. చూడండి, కీడు వస్తే భయం ఎందుకు ఉండదు? మనుషులందరూ కీడు రాకూడదనే కదా రకరకాల ప్రయత్నాలు చేస్తారు, ఎంత జాగ్రత్త పడతారు, ఎంత నిష్ఠగా ఉంటారు, ఎన్ని చేస్తారు. కానీ దేవుని ఉపదేశాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని మాటలు విని దాని ప్రకారంగా ఉండేవాళ్ళు, అది కీడు వచ్చినా కూడా భయం లేకుండా ఉంటారు. శద్రకు, మెషకు, అబేద్నోలాగా, ఒక దానియేలు లాగా. కాబట్టి ఈరోజు మనం కూడా అలానే ఉండాలా. అలా ప్రతి దానిలో మనము జయించిన వారమై దేవుని ఎదుట నిలబడే వారిగా ఉండాలా. లేకపోతే లేము. ఎందుకు? మొదట్లో దేవుడు పెద్దగా మనల్ని చెయ్యడు, తర్వాత ఎందుకు చేపిస్తాడంటే ఈ అనుభవాలు పోతేనే దేవుణ్ణి ఇంకా లోతుగా తెలుసుకుంటాం అన్నట్టు, ఆయన ఇంకా అర్థం చేసుకోగలుగుతాం అన్నట్టు. కాబట్టి మన జీవితంలో ఎలాంటి గాలులు వచ్చినా, తుఫానులు వచ్చినా, మన చుట్టూ ఎలాంటి కీడున్నా, అపాయమున్నా, ఆపదన్నా, ఎవరైతే దేవుని ఉపదేశాన్ని నమ్ముతారో, ఎవరైతే దేవుని ఉపదేశాన్ని అంగీకరిస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా నెమ్మదిగా ఉంటారు. కానీ పరిస్థితులు కొన్ని మనకు ఇబ్బందిగా మారినప్పుడు, వాటిని చూసినప్పుడు మనలో కలవరము, భయము రావడం వల్ల ఈ నెమ్మది కోల్పోయిన వారిగా ఉంటున్నాము, తొందరపడే వారిగా ఉంటున్నాము. అందుకు దావీదు, నా ప్రాణమా నీవెలా కృంగి ఉన్నావు, నాలో నువ్వు ఎందుకు తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. మనం కృంగిపోయినా చేయగలిగింది ఏం లేదు, ఏడ్చినా చేయగలిగింది ఏం లేదు, చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే ప్రభు లేకపోతే మన బతుకులు సున్నానే, శూన్యమే. ఈ భూమి కూడా శూన్యమే కదా, సాదృశ్యంగా ఉంది కదా. ఆత్మ అగాధల జలముల మీద ఉన్నప్పుడు శూన్యంలో ఉంది ఈ భూమిని. ఒక రూపునిచ్చిండు దేవుడు. మన బతుకులను కూడా అలానే యేసు ప్రభు మార్చినవాడు. ఆయన లేకపోతే ఏముంది, ఏం చేయగలం?
ఏది కూడా చేయలేము. కాబట్టి మన జీవితంలో దేవుడు ఇదే వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు మనము ఇలా ఉండకూడదు. కాబట్టి యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలింపబడరు, నిత్యము సియోను కొలవండి ఉంటారు. కాబట్టి ఎవరు అలా ఉంటారు అనే దానికే చూసినాము. కాబట్టి ఇంకొక వాక్యం ఉంది, కానీ అది సమయం లేదు. కాబట్టి ఆయనను చూచి వెళ్ళే వారి గురించి చెప్పాలనుకున్నా, కానీ టైం చాలా అయిపోయింది. ప్రతిసారి సమయం ఎక్కువ తీసుకొని చెప్పడం వల్ల మీకు ఇబ్బంది కలిగి ఉంటే నా వల్ల మీరు తప్పుగా అనుకోకండి, క్షమించండి. ఎందుకంటే నాకు చెప్పిన వాక్యము చెప్పకపోతే నాకు ఎక్కడ లేని వెలితిగా అనిపిస్తుంది, ఎక్కడో తెలియని మనసులో ఒక బాధ అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు బయలుపరిచింది ఆయన ఉద్దేశాన్ని పూర్తిగా చెప్పడానికి. దాన్ని మనము చెప్పకపోతే ఆ ఉద్దేశంతోనే తప్ప వేరే ఉద్దేశంగా ఏమీ లేదు. కాబట్టి ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, గొప్ప దేవ, కృపా కనికరం గల తండ్రి, జీవం కలిగిన దేవ, నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు నాయన. ఇంతవరకు ప్రభువా నా తండ్రి, నా స్థానంలో నువ్వుండి నాయన మీరు మాకు వాక్యాన్ని ఉపదేశించి నాయన బోధించినందుకు ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అవును ప్రభువా, నీ యందు నమ్మిక ఇచ్చేవారు ఎవరంటే నీ మాటలు విని దాని చొప్పున చేయువారు అన్నారు. అపొస్తలు ప్రవక్తలు వేసిన పునాది మీద మేము కట్టబడితే ఎన్ని గాలి తుఫానులు వచ్చినా, వానలు వచ్చినా, వరదలు వచ్చినా, అవి ఎంత బలంగా మా మీద వీచినా కొట్టినా గానీ మేము కదిలింపబడము. కాబట్టి దావీదు అన్నాడు, సదాకాలము నా గురి నేను యెహోవా యందు నిలిపిచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను అన్నాడు ప్రభా. కాబట్టి 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా నేను భయపడను అంటున్నాడు. గాఢంధకారపు లోయలో నేను నడిచిన నేను భయపడను అంటున్నాడు ప్రభా. అవును, నువ్వు మాకు చెప్పినవయ్యా, నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది పడినా ఏ అపాయము నీకు రాదన్నావు ప్రభా. కాబట్టి అంతగా నమ్మదగిన వాడు నువ్వు మాకుండగా, సహాయకుడుగా నువ్వు మాకుండగా, ఒక ఆశ్రయ దుర్గంలాగా మీరు మాకుండగా ప్రభా, మేము దిగులు పడడం వల్ల, జడియడం వల్ల, బెదరడం వల్ల మేమేం చేయలేం. శ్రమదినమున కృంగిన ఎడల నువ్వు చేతగాని వాళ్ళం అవుతాం ప్రభా. నిస్సహాయ స్థితిలో ఉండిపోతాం ప్రభా, నిరాశ నిస్పృహలో ఉండిపోతాం ప్రభా. ఒకనొక దినమునైనా పానాలు విసుకొచ్చి దూషించే వారిగా ఉంటాం ప్రభా. అట్టి వారిగా నైనా మేము ఎవరు ఉండకుండా నైనా మాలో అలాంటి అపనమ్మకాలు ఉంటే, అవిశ్వాసం ఉంటే తొలగించి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ తండ్రి, రేణుకా సిస్టర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అరికాలు మొదలుకొని ప్రభావ నడినెత్తి వరకు సిస్టర్ని ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. ప్రతి బలహీనత నుండి విడిపించి బలపరచండి, ధైర్యపరచండి. నూతనమైన మీ పరిశుద్ధాత్మతో నింపి అభిషేకించి మీ సేవలో వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే తండ్రి, ఉదయ సిస్టర్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు సిస్టర్ని ముట్టి తాకి స్వస్థపరచండి. శరీరంకున్న ప్రతి గాయాలను మీరు మానపండి. గాయము చేయువాడు, గాయాన్ని కట్టేవాడివి, మానిపేవాడివి నీవే ప్రభు. మీరు పొందిన గాయాల చేత ఆ సిస్టర్ని స్వస్థపరచండి. మారు మనసు రక్షణ దయచేయమని, ఈ శ్రమలో ఆ కుటుంబానికి మీరు తోడుగా సహాయకులుగా ఉండమని ప్రార్థిస్తున్నామయ్యా. అలాగే నా ప్రభు, గొప్ప దేవా నీకు వందనాలు, స్తోత్రములు ప్రభు. నాయన ఎలిసమ్మ సిస్టర్ ఆపరేషన్ విషయంలో కూడా మీరు సహాయపడి తండ్రి, అది ఎందుకు ఆలస్యం అవుతుందంటే ఇది మనుషులు గ్రహించలేకపోతున్నారు ప్రభు. తొందరపడుతున్నారు, సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు పెట్టి నష్టపోతున్నారు ప్రభు. ఆమెకు మీ యొక్క జ్ఞానము దయచేయండి, తెలివిని దయచేయండి తండ్రి. ఆమెకు నాయన మీరే ఒక ఆలోచన కర్తగా ఉండి ముందుకు నడిపించమని, ఆ ఆపరేషన్ విషయంలో నైనా మీ చిత్తం ఏ రీతిగా ఉందో జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సుందర్రావు బ్రదర్కున్న ప్రభా నైనా లివర్ ప్రాబ్లం నుంచి మీరు ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ప్రతి అవయవాలకు నైనా మీ సమృద్ధి కలిగిన జీవం యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో కలుగును గాక. ఏ లివర్ లో సమస్య ఉందో, ఏ లివర్ కి ప్రాబ్లం ఉందో, ఆ లివర్ కి సంపూర్ణమైన స్వస్థత, నీ జీవం వెళ్ళి నైనా ఆ రోజు నీ ప్రవచనం ఎత్తి మాట్లాడితే ఎండిన ఎముకలకు జీవం వచ్చింది ప్రభు. నాయన ఆ జీవమునైనా తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మేము ప్రకటిస్తున్నాము. ఆ లివర్ లో ఏదైతే ప్రాబ్లం ఉందో, ఏదైతే స్పందించట్లేదో, ఏదైతే తండ్రి అనారోగ్యంతో ఉందో, దానికి మరలా జీవము, స్వస్థత, విడుదల యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో కలుగును గాక. రక్షణకు తగినట్టుగా జీవించే మారు మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. నాయన అలాగే ఈ యొక్క ప్రార్థనలో ఉన్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబ సభ్యులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ యొక్క మెండైన దీవెనలు, ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి, వారి కుటుంబ సభ్యులందరికీ సమృద్ధిగా దయచేయండి. వాళ్ళ పనుల్లో, పరిచర్యల్లో, రాకపోకల్లో అన్నిటిలో తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఇంతవరకు నాయన ఈ రీతిగా నాయన యొక్క పరిచర్యలో నువ్వు నాకు తోడుగా ఉండి నన్ను నిలబెట్టి మాట్లాడించి నాయన నీ యొక్క ఉద్దేశాన్ని ప్రభు నాయన నన్ను ఒక పాత్రగా తీసుకొని నాయన మీరు తెలియజేసినందుకు ఈ వాక్యాన్ని సాత్వికంతో నేను స్వీకరిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి ప్రభు నేను అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికీ ప్రైజ్ లార్డ్ బ్రదర్ సిస్టర్ అందరికి ప్రైజ్ లార్డ్. యేసు ప్రభు కృప, సమాధానము, పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు ఇక్కడ కూడి ఉన్న మనకు సదాకాలము తోడు నడిపించిన గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్.